ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి నవంబర్ 21, 22, 23వ తేదీల రోజున ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో లేకపోతే అంటే రాబోతున్నారు మీ జీవితంలోకి అని చెప్పుకోవచ్చు. కనుక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును. కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నంబర్ 9989794560. తెలుగులో చెప్తాను, నోట్ చేసుకోండి. 9989794560. సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకి అయితే ప్రాణంగా ప్రేమించినటువంటి ఏ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు, ఈ యొక్క వృషభ రాశి జన్మించినటువంటి వీరి జీవితంలో గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా చాలా చురుగ్గా తెలివైన తెలివితేటలను కలిగి ఉంటారు, పదునైన మైండ్ను కలిగి ఉంటారు. ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారు వీరి మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా చాలా గొప్ప గొప్ప ఆలోచనలతో అయితే ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి తప్పిస్తూ అయితే ఉంటారు, పరితపిస్తూ ఉంటారు. అలాగే వీరికి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండటం అనేది అస్సలు ఇష్టం ఉండదని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు వీరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వీరిలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. నూతనంగా ఏదైనా చేయాలి అనుకునేటువంటి ఒక ఆలోచన, తపన అనేది ఈ యొక్క రాశి వారిలో చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ దాని పొరపాటున కూడా వదులుకోరు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఏ చిన్న అవకాశాన్ని అయినా సరే ఆయుధాలుగా మార్చుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి వారు ఏ వ్యక్తులకైనా సరే అంటే ఏదైనా సరే ఒక విషయం పైన పూర్తి క్లారిటీ, అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి అతి చిన్న వయసు నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలని మోస్తారు. అందరూ ఆడుకునే వయసులో వీరు మాత్రం వీరి కుటుంబం కోసం కష్టపడుతూ ఉంటారు. అలాగే వీరు చిన్న వయసు నుంచే ఎంతో డబ్బున్న కుటుంబంలో పుట్టి ఉంటారు. ఎన్నో కష్టాలని, సమస్యలని, ఒడిదుడుకులని అన్నింటినీ కూడా ఎదుర్కొని వీరిని ఒక స్థాయిలో అయితే ఉంటారు. వీరికి కష్టం విలువ అయినా సరే, మనుషుల విలువ అయినా సరే చాలా బాగా తెలుసు. బంధాలకి, బంధుత్వాలకి చాలా విలువని కూడా వీరు ఇస్తూ ఉంటారు, వీరికి తెలుసు కాబట్టి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి వ్యాపారంలో వీరికి కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది. వృత్తి యందు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వృత్తి, ఉద్యోగం యందు వీరికి మంచి లాభాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక వీరికి అనుకూలమైనటువంటి, లాభదాయకమైనటువంటి, శుభప్రదమైనటువంటి కొన్ని మంచి గ్రహాలు అనేవి వీరికి అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి లాభస్థానంలో అయితే ఉంటారు. కాబట్టి లాభస్థానంలో గురువు, శుక్రుడు ఉండటం వల్ల ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో తొలగిపోతాయి. ఇక మొండి బాకీల నుండి ఈ సమయంలో విముక్తి అనేది పొందుతారు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఆర్థికంగా ఉండే సమస్యలు ఈ సమయంలో అయితే తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వీరికి, ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి గోచర ఫలితాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. ఇక ఈ రాశి వారి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా శుభప్రదంగా అయితే ఉండబోతోంది. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి ఇది వరకు ఉండే ప్రతి సమస్య కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి. ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న కష్టాలు, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి తప్పకుండా విముక్తి అనేది పొందుతారు. ఇలాంటి చెడు ప్రభావాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా శుభప్రదమైనటువంటి జీవితం అనేది ఉండబోతోంది. అలాగే వీరి జాతకంలో ఉండే కష్టాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. వీరికి గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి అద్భుతాలైతే వీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక మంచి రోజులైతే రాబోతున్నాయని గుర్తుపెట్టుకోండి. ఇక వృషభ రాశి వారికి ఇదివరకంటే మీకు మేలు జరిగే అవకాశం అయితే ఉంది. ధైర్యంగా ముందుకైతే సాగిపోండి. ఎక్కడైనా సరే కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నా సరే అసలు ఆగిపోవద్దు. ఎందుకంటే మన జీవితంలో చాలాసార్లు కూడా ఫెయిల్యూర్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటామో, ఎక్కడైతే ఫెయిల్ అవుతామో అక్కడే ఖచ్చితంగా పాస్ అవుతామని, అన్నిట్లో విజయం సాధిస్తామని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక్కసారి మనం ఫెయిల్ అయితే అది జీవితంలో ఎప్పుడు కూడా ఫెయిల్ కామని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకా ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా
ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. ఇలాంటి సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలి. ధైర్య సాహసాలు అనేవి చాలా వరకు ప్రతి ఒక్కరికి అవసరం. ఏ వ్యక్తులకైనా ధైర్యం అనేది చాలా అంటే చాలా అవసరం. కాబట్టి ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకైతే సాగిపోండి. ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. ఇక మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు సైతం కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా ఈ సమయంలో విముక్తి లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి అయితే మీరు వెళ్ళగలుగుతారని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఇదివరకు కష్టాలు, నష్టాలు ఉన్నా ఈ సమయంలో మంచి లాభాలు అనేవి రావడం జరుగుతుంది. వ్యాపారాలకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక వృషభ రాశి వారికి మాత్రం వ్యాపారంలో చాలా మంచి లాభదాయకమైతే ఉంటుంది. మంచి అభివృద్ధి మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ 21, 22, 23వ తేదీల రోజున వీరిని ఒక వ్యక్తి అయితే ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి కూడా వీరి యొక్క లైఫ్లోకి అయితే ఈ రోజున రాబోతున్నారు. ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ట్రూగా, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేటటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా ట్రూగా లవ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి మీ జీవితంలో కూడా ట్రూగా లవ్ చేసేవారు మీకు ఈ రోజున ప్రపోజ్ చేసే అవకాశాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక మీకు గ్రహాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా, అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రజలు మీకు ఎంతో గౌరవం మరియు ప్రేమ ఇస్తున్నారు. మీరు అది అనుభూతి కూడా చెందుతున్నారు. మీ కృషి పనిలో సరైన నిర్దేశంతో చేస్తుంది. మీరు ఏదైనా పెద్ద పనిని పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యంలో అలసట లేదా నిద్ర లేకపోవడం కూడా ఉండవచ్చు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ అయితే వహించడం చాలా మంచిది. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ 21, 22, 23వ తేదీల రోజున వీరికి శుభ ఫలితాలు అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా వీరిని నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారికి నవంబర్ 21, 22, 23వ తారీఖుల్లో జరగబోయేది ఇదే. అవును, వారిని ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క మనసులోని మాటని వృషభ రాశి వారికి చెప్పబోతున్నారు అని చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా వృషభ రాశి వారికి ప్రతికూల ఫలితాల నుంచి అనుకూల ఫలితాలు ఎక్కువగా పొందాలి, ప్రతికూల ఫలితాలు పొందకూడదు అని అనుకుంటే గనక వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, శివారాధన చేయడం, ఇష్టదైవారాధన చేయడం, ఒకవేళ ఇది కూడా కుదరకపోతే దైవనామస్మరణ చింతన చేయడం అనేది చాలా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వృషభ రాశి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే వీరు ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడాలి అనుకుంటారు. కానీ ఎదుటివారు ఏమనుకుంటారో ఏమో, వారు బాధపడతారేమో అని చెప్పేసి వీరి మనసులో దాచుకొని మనసులోనే బాధపడుతూ ఉంటారు. ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడా చెప్పలేకపోతారు. ఇక అంతేకాకుండా వీరికి ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా వీరిని ఆదుకునేవారు ఎవ్వరూ ఉండరు. చుట్టుపక్కల వారు ఏదో ఒక విషయం చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. అదే ఎవరికైనా వీరి పక్క వారికి వస్తే మాత్రం వీరు చాలా వరకు పరితపిస్తూ ఉంటారు. వారికి ఏదైనా సరే మంచి చేయాలి, వారికి మంచి జరగాలి అని కోరుకుంటూ ఉండడమే కాకుండా వీరికి సహాయం చేయగలిగినంత సహాయం చేస్తారు. వీరి స్తోమతకి మించి కూడా సహాయం చేయడానికి వెనకడుగు వెయ్యరు అని చెప్పుకోవచ్చు. అలాంటి మంచి మనస్తత్వం వృషభ రాశి వారిది. అంతేకాకుండా వీరిని నమ్మిన వారిని, వీరి కుటుంబ సభ్యులను ఎప్పటికీ వీరు మర్చిపోవాలి, ఏదైనా సరే వీరికి మోసం చేయాలి అనే తలంపు మాత్రం వీరికి రాదు అని చెప్పుకోవచ్చు. అంతలా వీరు కుటుంబాన్ని పోషిస్తూ వారి యొక్క భారాన్ని భుజాలపై వేసుకొని ప్రతి ఒక్క కష్టాన్ని వీరు అనుభవంతో తీరుస్తూ ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు. సో వృషభ రాశి వారికి నవంబర్ 21, 22, 23వ తేదీల్లో జరగబోయే మంచి ఏంటి, అలాగే వీరు ఏ వార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.